మధురములు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త స్వీట్ ని మీకు పరిచయం చేస్తున్న మన మధురములు ఈ రోజు కూడా మరో స్వీట్ తో సిద్ధంగా ఉంది. ఇవాల్టి మన స్వీట్ పూరీ లడ్డు. పూరీల్ని లడ్డూల్ని మీరు ఇంట్లో తయారు చేసే ఉంటారు కదా, కానీ ఈ రోజు రెండు మిక్స్ చేస్తూ పూరీ లడ్డూల్ని తయారు చేయబోతున్నాం. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్దామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? పూరీ అంటేనే మీకు తెలుసు కదండి, మైదా వేస్తాం, నీళ్లు వేస్తాం, కొద్దిగా నెయ్యి వేస్తాం, మొత్తంగా పూరీ పిండి మిక్స్ చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా అలానే చేస్తున్నానండి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఇలానే ఉంటుంది, తర్వాత కొత్తదనం వస్తుంది. ఓకే, 1 కప్ మైదాని తీసేసుకున్నాం, కొద్దిగా నెయ్యి వేస్తున్నాం. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకుంటూ పూరికి ఏ విధంగా మనం కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం ఇక్కడ మైదాని యూజ్ చేస్తున్నాం, గోధుమ పిండి కాదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి రెడీ అయింది కదా, చాలా స్మూత్ గా వచ్చింది. వాటర్ అనేది చూసుకుంటూ ఒక్కొక్క డ్రాప్ గా యాడ్ చేసుకుంటే మనకి పూరీ ముద్ద అనేది చాలా స్మూత్ గా తయారవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెడదాం. పూరీ అనగానే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి కదా, నెక్స్ట్ ప్రాసెస్ అదేననే. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం. ఇది హీట్ అయ్యేలోగా మనం పూరీలను ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పూరీ ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒత్తుకోవాలి. లడ్డూలు చేసుకునేటప్పుడే మొత్తంగా ప్రాసెస్ అంతా డిఫరెంట్ స్టైల్లోకి మారిపోతుంది. ఈ విధంగా ఉండలు చేసుకొని మైదా వేసుకున్నాం కాబట్టి చాలా వైట్ కలర్లో మనకు కనిపిస్తుంది. గోధుమ పిండి వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, కానీ వేయించినా కూడా ఇవి చాలా వైట్గా కనిపిస్తాయి. పూరీలు కొంచెం దలసరిగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా అన్ని పూరీలను తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనకి టైం వేస్ట్ కాకుండా నూనె కూడా వేడవుతుంది కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ మైదా, కొద్దిగా గీ, వాటర్, అంతే. ఈ విధంగా రెడీ చేసుకుందామా? అన్ని పూరీలు రెడీ చేసి పెట్టుకుందాం. పూరీలు వేయించేటప్పుడు ఎప్పుడైనా దీనికి మనకి బ్రౌన్ కలర్ రావాలని ఏమీ లేదండి, కొంచెం వైట్ కలర్ వచ్చినాక వెంటనే తీసేస్తే సరిపోతుంది. ఓకే, వైట్ కలర్లోగా ఉన్నప్పుడే మనం పూరీని తీసేసుకుందాం. ఇలా టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. చాలా వైట్ కలర్లో మనకు కనిపిస్తున్నాయి పూరీలు కూడా. ఇలా మనం అన్ని పూరీలను వేయించి సైడ్ పెట్టుకుందాం. మనం మైదా పిండితో చేసాం కాబట్టి వైట్గా మైదా పిండి ఏ కలర్లో ఉంటుందో మనకి అదే కలర్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ గోధుమ పిండి మిక్స్ చేయకుండా మైదాని తీసుకున్నాం. ఓకే, ఫైనల్గా అన్ని పూరీలు మనం వేయించేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా తయారైన పూరీలని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ వేసుకుంటే మిక్సీ కూడా త్వరగా అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అన్నిటినీ ముక్కలుగా చేసేసాం కదా, ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. చూసారు కదా, చక్కగా మనం చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న పూరీలని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు ఈ పూరీల పని అయితే సగం అయిపోయింది, కానీ నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అగైన్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. స్వీట్ అనగానే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్, కొద్దిగా నెయ్యి వేస్తున్నా. అది హీట్ అయినాక నెయ్యి కరిగిపోయింది కదా, మనం కాజు, బాదం, పిస్తా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం ఈ విధంగా స్వీట్లో యూజ్ చేయడం వల్ల, డైరెక్ట్గా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా స్వీట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాం. ఈ విధంగా ఫ్రై అయినాక నెక్స్ట్ లడ్డు ప్రాసెస్ అంతా ఇప్పుడే ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. డ్రై ఫ్రూట్స్ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా చిన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేద్దాం. ఓకే, ఇదే ప్యాన్తో మళ్ళీ పని ఉందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు పచ్చి కోవాని వేయించుకుందాం. పచ్చికోవా కూడా చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి లైట్గా కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. చాలా చక్కని స్మెల్ అయితే వస్తుంది కదా. వావ్, చూసారా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇది. ఓకే, దీంతో మనకి ఇంకా ఈ ప్యాన్తో పని అయిపోయినట్లే. ఓకే, ఎక్కువగా వేడి చేయకూడదు, ఎక్కువగా హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, సిమ్లోనే కొద్దిగా కలిపితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని కూడా మనం ముందుగా తయారు చేసుకున్న ఆ పూరి మిక్స్లో కలుపుకుంటున్నాం. ఓకే ఓకే, ఈ పచ్చి కోవాని కూడా మనం యాడ్ చేసాం కదా ఇందులో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. షుగర్ ఇంతవరకు మనం ఇందులో కూడా యాడ్ చేయలేదు కాబట్టి హాఫ్ బౌల్ షుగర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా కలుపుకుందాం. ఇందులో స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం ఎప్పుడు యూజ్ చేసేది ఏంటి, ఇలాచీ పౌడర్. సో అది కూడా లైట్గా పైన చల్లుకుంటే మంచి స్మెల్ వస్తుంది. లడ్డూలు మనకి తయారవుతాయా లేదా అనేది మనం ఈ మిశ్రమం కలిపేటప్పుడే మనకి తెలిసిపోతుందండి. చక్కగా పూరి మిక్స్ చేసిన పౌడర్, బాదం, పిస్తా, కాజు, అలానే కోవా అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లడ్డూలు చుట్టి పెట్టుకోవడమే. లడ్డూలు అనేది మనకి వేడిగా ఉండేటప్పుడే చుట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇందులో లైట్గా హాఫ్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నా. ఎక్కువగా అవసరం లేదు, కావాలనుకుంటే అంటే చుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది అది ఓకే సరిపోతుందా సరిపోదా, ఆ టైప్లో చూసుకొని మనం మిక్స్ చేసుకుంటే చక్కగా వస్తాయి. ఓకే, లైట్గా గోరువెచ్చగా ఉండేటప్పుడు చుట్టుకుంటే రౌండ్ షేప్ అనేది అంటుతూ చక్కగా లడ్డూలాగా మనకు వస్తుంది. సో చూసారు కదండి, పూరీలతో లడ్డూలు ఏంటి కొత్తగా అనుకున్నారు కదా, కానీ మీకు అర్థమైంది కదా ప్రాసెస్ అంతా. చాలా బాగుంటాయి లడ్డూలు అనేది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోండి. మనం అన్ని పూరీ లడ్డూలను ఈ విధంగా చుట్టి సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా గార్నిష్ చేసుకుంటే మన పూరీ లడ్డు రెడీ అయినట్టే. గార్నిష్ కోసం మనం ఏం పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుందండి, ఎందుకంటే పూరీ కూడా కొంచెం వైట్ కలర్లో ఉంది కాబట్టి. నేను ఇప్పుడు గార్నిష్ కోసం చెర్రీస్ని యాడ్ చేస్తున్నా.
వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది కొంచెం చల్లగైనాక మరీ హార్డ్గా కాకుండా స్మూత్గానే ఉంటాయి, కానీ చాలా బాగా అనిపిస్తుంది. అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, ఎంతో అందంగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో నోరూరుస్తున్న ఈ పూరీ లడ్డు టేస్ట్ కి సిద్ధంగా ఉన్నాయండి. ఇంకెందుకంటే ఆలస్యం, టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. మొత్తంగా తినేసి చెప్పాలనిపిస్తుందండి. నిజంగా చాలా 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 బాగుంది. యాంకర్స్ అందరూ ఇదే మాట చెప్తారని మీరు కూడా అనుకుంటున్నారు కదా. కానే కాదండి, మీరు ఇంట్లో ట్రై చేసి మీరే చెప్తారు మాకు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నిజంగా చాలా 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 బాగుందండి. మీరు కూడా వెంటనే ఇంట్లో ట్రై చేసేసేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి. పూరీ లడ్డూకు కావలసిన పదార్థాలు: మైదా, కోవా, నూనె, నెయ్యి, ఇలాచీ పౌడర్, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, చెర్రీస్. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లోకి మైదా తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై మరొక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేలోపు కలుపుకున్న మైదా పిండిని పూరీలుగా తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలా కావలసినన్ని తయారు చేసుకున్నాక వేడైన ఆయిల్లోకి వేసి రెండు వైపులా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత పూరీలను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ పై మరొక పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే బాదం, కాజు, పిస్తా వేసి దోరగా వేగాక పూరీ పొడిలోకి తీసుకోవాలి. తరువాత పచ్చికోవాని కూడా వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పంచదార పౌడర్, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన చెర్రీస్ వేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పూరీ లడ్డూలు రెడీ. సో చూసారు కదండి, ఇవాటి మన మధురిమల్లో సరికొత్తగా తయారైన పూరీ లడ్డూను. చాలా చాలా కొత్తగా ఉంది కదా. మరి మీరు కూడా వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. రేపటి మన మధురిమల్లో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అంతకా సెలవు.